భారత్పై మరో 25% అదనపు సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అగ్రరాజ్యానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రైతులు, డైరీ ఫార్మర్స్, మత్స్యకారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంతటి భారీ మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్నారు ప్రధాని మోదీ. వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా తాను సిద్ధమే, భారత్ కూడా సిద్ధమే అని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। భారత్ పై పగబట్టినట్టుగా సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి భారతదేశమే కారణం అన్నట్టుగా ఏకంగా నిందలేస్తున్నారు ఆయన. రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారిఫ్ ని రెట్టింపు చేశారు ట్రంప్. ఇప్పటి వరకు ఉన్న 25% సుంకాన్ని 50%కి పెంచారు. ఈ టారిఫ్లతో భారత వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది. దీనిని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఖండించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాగా యుక్రెయిన్తో కాల్పుల విరమణకు మాస్కో అంగీకరిస్తే న్యూఢిల్లీపై సుంకాలు తగ్గే అవకాశం ఉండొచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వాషింగ్టన్లో రిపోర్టర్స్కి చెప్పారు. భారత్పై మరో 25% అదనపు సుంకం విధిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికి మొత్తం 50% అయినట్టుగా లెక్క. దీనికి కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అగ్రరాజ్యానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ప్రధానంగా రైతులు, డైరీ ఫార్మర్స్, మత్స్యకారుల పైన పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఇందుకోసం ఎంతటి భారీ మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్నారాయన. వ్యక్తిగతంగా తాను భారీ మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధమే అని, భారత్ కూడా సిద్ధమే అని తేల్చి చెప్పారు. యుఎస్ టారిఫ్ల పైన మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు పాపారావు గారు. నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి. చూస్తున్నామండి, ఏకంగా 50%కు వెళ్ళింది అప్రాక్సిమేట్గా. ఏ రంగాలపైన ప్రధానంగా ఎఫెక్ట్ చూపించనుంది అనేది ఒక ప్రశ్న. అట్ ద సేమ్ టైం మన ఆర్థిక వ్యవస్థ పైన ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అని. అంటే ఏ రంగాలను విడిగా లేకపోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ గా 25% మామూలుగా వేసిన టారిఫ్, ఇంకో 25% అదనంగా రష్యాతో ఆయిల్ వ్యాపారం, ఆయుధ వ్యాపారం చేసినందుకు, ఆయుధాలు కొంటున్నందుకు వేసినటువంటిది. కాబట్టి ఓవరాల్ ఈ 50% అనేది మన దేశం నుంచి వెళ్లే అన్ని ఎగుమతుల మీద, అలాంటి చూడటానికి కాదు, అన్ని ఎగుమతుల మీద పడుతుంది. కాబట్టి ఏ ఎగుమతులైనా ఇబ్బంది. ఇది ఏ విధమైన మనం చేస్తున్నటువంటి ఫార్మాస్యూటికల్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దగ్గర నుంచి, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దాకా ప్రతి దానిలోనూ, ఆటోమొబైల్ పార్ట్స్, అన్నిట్లో ఇబ్బంది. 50% అనేది చాలా టెక్స్టైల్స్ అన్నిట్లో ఇబ్బంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రధానంలోని ఇబ్బంది. అంటే ఈ రకమైనటువంటి 50% టారిఫ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రగాఢమైనటువంటి, చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఉదాహరణ టెక్స్టైల్స్ లాంటి రంగాల మీద పడే ప్రభావం, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అలాగే మెరైన్ ప్రొడక్ట్స్ మీద పడే ప్రభావం చాలా పెద్ద ఎత్తున దేశంలో నిరుద్యోగానికి కారణం అవుతుంది. ఎంఎస్ఎంఈలు చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటాయి. ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వటంలో కూడా కొంత హెసిటేట్ చేస్తున్నాయి బ్యాంకులు. ఎందుకంటే ట్రంప్ ఈ 25% మొదట వేసిన టారిఫ్ తర్వాతే బ్యాంకులు కొంచెం ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వటం కానీ, ఎంఎస్ఎంఈలతో డీల్ చేయడంలో కానీ జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎస్ఎంఈలోనే చాలా పెద్ద భాగం టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్స్ కానీ, మెరైన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఉన్నాయి. కాబట్టి వీటిలోనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగాలు. ఈ రంగాల మీద పడే ఎఫెక్ట్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడుద్ది, అది ఉంటది. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పటికైనా మోడీ కొంత రియాక్ట్ అయ్యారు, కానీ ట్రంప్ పేరు ఆయన ఇప్పటికి కూడా ప్రస్తావించట్లా. ట్రంప్ పదే నేను మోడీకి
పాకిస్తాన్ కి, అదే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య రాజీ చేశారని మాట్లాడినప్పుడు కానీ, ఆ తర్వాత రకరకాలుగా ట్రంప్ ఇష్టానుసారం కామెంట్ చేస్తా పోతున్నాడు భారతదేశ వ్యవహారంలో. కానీ ట్రంప్ పేరు ఇంతవరకు మోడీ ప్రస్తావించకపోవటం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇబ్బంది పడాల్సింది ఏమి లేదు. మన దేశాన్ని అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతున్నటువంటి ఆయన్ని సహించాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మోడీ దట్టు వ్యక్తిగతంగా నేను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, దానికి కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాను అనేది కూడా ఆయన నుంచి వచ్చిన కామెంట్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో మాట్లాడారా, లేకపోతే? మీరు అడిగింది చాలా చాలా మంచి ప్రశ్న. ఆ మాట చాలా పరోక్షంగా మాట్లాడినా చాలా అర్థవంతమైన ప్రశ్న. వ్యక్తిగతంగా అంటే మీకు ఎప్పుడో ఒకప్పుడు మీకు గుర్తుండి ఉండదు కానీ నాకు కూడా గుర్తులేదు, నేను చదివింది బెంగాలీ కృష్ణమేనన్ అని చెప్పి భారత విదేశాంగ మంత్రి నెహ్రూ గవర్నమెంట్ లో ఆయన చాలా ప్రఖ్యాత ఫారిన్ మినిస్టర్. ఆయన అప్పట్లోనే కామెంట్ చేశారు ఏమనంటే, ఇండియాస్ ఫారిన్ పాలసీ ఇస్ రియల్లీ ఫారిన్ బికాజ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఫారిన్ చెప్పి, భారత విదేశాంగ విధానం నిజంగా విదేశీయమైనదే, ఎందుకంటే అది విదేశాల్లో తయారవుతుంది. అంటే భారతదేశ విధానాన్ని నిర్ణయించేది భారతదేశంలోని రాజకీయ నాయకులు కాదు, విదేశాలు నిర్ణయిస్తారన్న తీవ్ర స్థాయిలో ఆ రోజు కామెంట్ చేశాడు ఆయన. ఇప్పటికి కూడా ప్రపంచ బ్యాంకు, IMF ల ద్వారా పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థని అదుపు చేయడానికి కండిషనల్ ఇచ్చి అవి పెట్టే షరతుల ద్వారా అప్పులు తీసుకున్నాం కాబట్టి వాటి ద్వారా మనమే చాలా ఒత్తిడి పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆయన పదవికే ముప్పు వచ్చే అవకాశం కూడా ఉందనేది పరోక్షంగా నేను అనుకుంటున్న అర్థం. వ్యక్తిగతంగా మూల్యం అంటే అన్నదాని అర్థం ఆయన పదవికే ముప్పు వచ్చే ప్రమాదం, ఈ అంతర్జాతీయ శక్తులు పదవికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందనేది అర్థం. అయితే ఏంటంటే ఆయన అంతవరకు గట్టిగా నిలబడటం చాలా సంతోషం. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ రోజు అవసరం అయితే వెనక నిలబడి దేశ ప్రయోజనాల కోసం కాపాడుకోవడానికి ప్రభుత్వం కనుక ప్రజల కోసం నిలబడి, దేశ ప్రయోజనాల కోసం నిలబడి అమెరికాతో డి అంటే మొత్తం యావత్ భారతదేశం కూడా నిన్న కూడా ప్రస్తావిస్తున్నారు మోడీ గారు. పాపారావు, నాది ఇంకొక ప్రశ్న ఏంటంటే, మన విదేశాంగ విధానం చాలా గొప్పది అనేది గత 2 ఏళ్ల కాలంగా, ఎప్పటి నుంచి అయితే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనడం మొదలు పెట్టామో అప్పటి నుంచి కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఒకేసారి కుప్పకూలిపోయిందా అనేది ప్రశ్న. అదేమన్నా చారిత్రక తప్పిదంగా మనం భావించాలా రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేది? మీరు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, అర్థమైంది నాకు. ఇది ఒకేసారి కుప్పకూల మొదటి నుంచి ఇది డోన్లే. ఒట్టి హైప్ మీద దేశభక్తి, మనందరికీ దేశభక్తి ఉంటుంది. దేశభక్తి ఉన్నా వాస్తవాన్ని చూడటం ఒకటి, దేశభక్తి ఉండటం ఒకటి. మనందరికీ కూడా దేశభక్తి ఉంటుంది. కానీ కొంతమంది వాస్తవాన్ని చూడలేని స్థాయిలో దేశభక్తి అనే ఇదిని బీజేపీ పాలకులు ఎలాంటి కప్పెట్టారు దేశంలో. వాస్తవాలు చూడలేని స్థాయిలో వాళ్ళు దేశభక్తి అని చెప్పి దేశభక్తి వెనక జరిగింది ఏంటి ఇన్నాళ్ళు? అమెరికాతో మొన్న ఉదాహరణ చెబుతానమ్మా. మొన్న అమెరికా పోయారు ఈయన మోడీ గారు. ఈ మధ్యకాలంలో జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు పోయినప్పుడు మోడీ ట్రంప్ని కలిసిన సందర్భంలో అప్పటికే మన వాణిజ్యం సంవత్సరానికి $190 బిలియన్ల దాకా ఉంది అమెరికాతో. దాన్ని 2030 నాటికి $500 బిలియన్ల, అంటే డబుల్ పైన పెంచాలనుకున్నారు. ఎట్లా పెంచాలనుకుంటున్నారు? అమెరికా భారతదేశం నుంచి కొంట కూడా పెరగటమే కదా వాణిజ్యం. అలా కాదంట, మనం అమెరికా నుంచి కొంటనే పెరిగినట్లు. కానీ అమెరికా దగ్గర అమ్మటానికి ఏమున్నాయి? అమెరికా దగ్గర అమ్మటానికి ఏమీ లేవు. ఆయుధాలు ఉన్నాయి, అమెరికా దగ్గర ఆయిల్ ఉంది, లేకపోతే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNG ఉంది. ఇంత తప్పితే వాళ్ళ సొంత ఉత్పత్తే లేదు, ఆ దేశంలో ఉత్పత్తే లేదు. మొత్తం ఆ దేశం పరిశ్రమలన్నీ చైనాకో మెక్సికోకో ఈ దేశాలకు తరలిపోయినాయి. కాబట్టి అక్కడ అమ్మటానికి ఏం లేదు. వాళ్ళు ఆయుధాలు అమ్ముతారు, లేకపోతే ఆయిల్ అమ్ముతారు. ఈ కొనాలి, బలవంతంగా కొనాలి. కానీ పాపారావు గారు, ఇదే నా క్వశ్చన్ కూడా. వాళ్ళ దగ్గర అమ్మడానికి ఏం లేదు, కానీ ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రతి దేశమైన, ఇంక్లూడింగ్ చైనా. మేము ఇలాగా శాంక్షన్స్ విధిస్తాము, మేము మీ దగ్గర నుంచి కొనం, మీ ప్రొడక్ట్స్ పైన ఇంత ఆధిపత్యం చూపిస్తాం, 50%, 150% కూడా వేస్తామని చెప్పగలిగే ధైర్యం యుఎస్కి ఏంటి అనేది ప్రశ్న. అంటే మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఒకటి, మన విదేశాంగ విధానం పరాధీనం. భారతదేశం పూర్తి స్వయం ప్రతిపత్తితో విదేశాంగ విధానాన్ని నడుపుకోలేకపోతుందేమోననే సందేహాలు. స్వదేశీ గురించి మన మోడీ గారు మాట్లాడారు. ఏ స్వదేశీ గురించి మాట్లాడతాం? స్వదేశీ అనేది బీజేపీ తాలూకు సొంత విధానం. అది మొదటి నుంచి దాని విధానం స్వదేశీ, హిందుత్వ 2 దాని విధానాలు. స్వదేశీని కనుక బీజేపీ నిజంగా ఈ 10 ఏళ్లు అనుసరించి ఉంటే అది చాలా గొప్పగా నిలబడే దేశ ప్రజల ఇదిలో స్వదేశీ విధానాన్ని అనుసరించకుండా అమెరికా చెప్పినట్టల్లా వింటున్నాం మనం. దానివల్లే నష్టపోయింది బీజేపీ కూడా నష్టపోయింది. ఈ రోజు ఇంతగా తీవ్రంగా బీజేపీ నష్టపోవటం, దేశం కూడా నష్టపోతుంది ఈ క్రమంలో. రెండోది, చైనా విషయంలో ఉన్నటువంటి భారత పాలకులకు ఉన్నటువంటి బలహీనత. చైనా కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్టుల పట్ల బీజేపీకి స్వతహాగా బాగా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది, అది వేరు. అలాగే చైనాతో మనకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆ విషయంలో భారతదేశం మొత్తం అందరం కూడా ఏకీకృతంగా
ఒకే తాటి మీద నిలబడి చైనాకు వ్యతిరేకంగానే మాట్లాడతాం. మన సరిహద్దు వివాదం విషయంలో భారతదేశంది పైచేయి కావాలి, ప్రివేల్ అవ్వాలి, అన్యాయం జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది వేరు, వ్యాపారం చేసుకోవటం వేరు. చైనాకి వియత్నాంతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి, ఫిలిప్పైన్స్ తో సరిహద్దు వివాదాలు ఉన్నాయి, చాలా దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ ఆ దేశాలన్నీ చైనాతో వ్యాపారం బాగానే చేసుకుంటున్నాయి. కానీ మనం మాత్రం ఏం చేసాం, చైనాతో ఉన్న సరిహద్దు తగాదాన్ని, సరిహద్దు వివాదాన్ని దానికి అంతటికే పరిమితం చేసి ఆ విషయంలో ఆగకుండా మనం ఒక్క క్వశ్చన్ కి కొంచెం క్రిస్ప్ గా చెప్పండి. దానికి నష్టపోతున్నాం. ఒక్క ప్రశ్న ఏంటంటే, మనదే బిగ్గెస్ట్ మార్కెట్ చైనా తర్వాత ఇండియా అనేదే, కానీ మనం ఏంటండి చెప్పండి, మనం స్వదేశంగా కన్జంప్షన్ ని పెంచుకుంటే కొంతవరకు యుఎస్ మార్కెట్ పైన కానీ ఇతరత్ర కొంత డిపెండెన్సీ తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. స్వదేశంలో మార్కెట్ ని పెంచుకోవాలి. ఎప్పుడు మార్కెట్ పెరుగుద్ది? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉంటే పెరుగుద్ది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి అది గత 10 సంవత్సరాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. బీజేపీ పాలనా కాలంలో మధ్యతరగతి వర్గం ఎంత జిదిగిపోయింది, ఈ దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగింది, జిఎస్టీ పెంచడం వల్ల ఎంత ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, జిఎస్టీ ఎంత పెరిగింది. గత 10 ఏళ్ల కాలంలో జిఎస్టీ విపరీతంగా పెంచేశారు అన్ని సరుకుల మీద. దీనివల్ల ప్రజలు నిత్యావసరాలు కొనే శక్తి తగ్గిపోయింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా పెంచారు జనాల మీద. కార్పొరేట్ ట్యాక్స్ ఏమో తగ్గిస్తున్నారు. అంటే ధనవంతులకు రాయితీలు ఇచ్చి పేద జనాల్ని నష్టపరిచారు. కాకుల్ని కొట్టి గద్దలకేసే రాజకీయాల వల్ల పేద ప్రజలు, సామాన్య జనం, మధ్యతరగతి కొనుగోలు శక్తి దేశంలో పడిపోయింది. ఇట్లాంటి రైట్ పాపారావు గారు ఆల్మోస్ట్ ఒక 4-5 పాయింట్లు పాయింట్అవుట్ చేస్తున్నారు. విదేశాంగ విధానంలో భారత్ చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లోకల్ మేక్, అదేవిధంగా లోకల్ కన్జంప్షన్ ని కాన్సన్ట్రేట్ చేయలేదు. అది యుఎస్ కి కొంతవరకు అండగా కనిపిస్తోంది అనేది చెప్తున్నారైనా. థ్యాంక్ యూ పాపారావు గారు. మనతో జాయిన్ అవుతున్నారు మాధవి గారు. మాధవి గారు, చూస్తున్నాం ట్రంప్ పాలసీ చూస్తున్నాం, ఏకంగా 50% వరకు వెళ్ళిపోయారు. దాంతో పాటుగా రష్యా యుక్రెయిన్ వార్ కి ఇండియాకి కూడా లింక్ పెడుతున్నారు. రష్యా దిగొస్తే కనుక మన పైన ఈ టారిఫ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందన్నారు. మార్కెట్స్ రియాక్షన్ ఎట్లా ఉందండి? అట్ ద సేమ్ టైం మీరు ఎట్లా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ ని? అంటే ఇది ట్రేడ్ వార్ అనడానికి ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే స్ట్రైక్స్ అనేవి, అంటే వార్ స్ట్రైక్స్ అనేవి ఇంతవరకు మనకి ఏంటంటే యుద్ధాలు అనేవి ఏదో వాళ్ళు వచ్చి స్ట్రైక్ చేయడము అవన్నీ చూసాము. ఇది ఒక రకమైన యుద్ధం లాగే కనిపిస్తుందండి. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ దే ఆర్ స్ట్రైకింగ్ ఆన్ ఇండియా. మేము చెప్పినట్టు కానీ మీరు కానీ వినకపోతే దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ ఇట్ అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారండి. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ట్రేడ్ కు మించి మనకి పాలిటిక్స్ కానీ, లేకపోతే ట్రేడ్ కు మించి వీళ్ళు ఎక్కువగా ఈ టారిఫ్స్ అనే దాన్ని పెట్టుకొని వాళ్ళ పవర్ ని చూపించుకోవడానికి, లేకపోతే వాళ్ళు మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి, మనల్ని కొంచెం దించడానికి. ఇది నాట్ ఓన్లీ ఇండియా మీదే కాదండి, అంటే అందరి మీద కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. అదే ట్రంప్ అదే చెప్తున్నారు. మాధవ్ గారు, అది మన మీద ఇమీడియట్ గా ఉండే ఎఫెక్ట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం మన ఎకానమీని ఈ టారిఫ్స్ ఏమన్నా డిస్టర్బ్ చేస్తాయా అనేది క్వశ్చన్. సో మనకి చాలా డేట్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఆగస్టు 7th నుంచి మనకి 25% ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 21 days టైం ఇచ్చారండి. ఇంకో 21 days తర్వాత మళ్ళీ 50% అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఆగస్టు 7th నుంచి 25% వరకు ఎంత ఇంపాక్ట్ పడుతుంది, తర్వాత 21 days తర్వాత వాళ్ళు ఏదైతే 50% అనేది ఎక్కడ ఆయన మళ్ళీ డిఫరెంట్ గా కూడా చూస్తున్నారండి. అంటే ఫార్మా ఒకలా స్ట్రైక్ చేస్తున్నారు, అలానే ఆటో కాంపోనెంట్స్, తర్వాత ఆయన చాలా డిఫరెంట్ గా ఒక్కొక్క దాని మీద, అంటే ఆటో కాంపోనెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇలా సెక్టార్ వైజ్ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అంటున్నారంటే. ఇంకోటి ఏంటంటే ఈజ్ నాట్ స్టేబుల్ అండి. ఆయన స్టేట్మెంట్స్ కానీ ఏది కూడా స్టేబుల్ గా లేదు. అసలు ఆలోచించి చేస్తున్నారా, అసలు ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఇంకొంచెం చేయడము. సో ఇదంతా ఏంటంటే ఇట్ మే టేక్ ఒక 1-2 weeks వరకు. అయితే ఇది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 4 months నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ టారిఫ్ సాగా అనేది. ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై అయిపోయింది. సో డెఫినెట్లీ అండి మన ఎకానమీ మీద అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే మనం పూర్తిగా ఖండించలేము. మాధవ్ గారు, ఇది మార్కెట్స్ ఏమన్నా డిస్కౌంట్ చేసేది ఆల్రెడీ, ఆర్ ఇంకా దాని ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా 50% అనేది? రైట్ మాధవ్ గారు, మేమైతే అనుకోలేదండి టారిఫ్స్ విల్ బి దేర్, బట్ 20%, 15%, ఎందుకంటే జపాన్ మీద 15% వేశారు, EU మీద 15% వేశారు. కాబట్టి మన దగ్గర కూడా ఆ రేంజ్ లో 15% ఉంటాయని మార్కెట్స్ అక్కడ వరకు డిస్కౌంట్ చేశాయి. బట్ దిస్ ఈస్ వెరీ హ్యూజ్. వీ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ ద 25% మళ్ళీ ఇంకొక అడిషనల్ టారిఫ్. ఓకే మాధవ్ గారు, థ్యాంక్ యూ.